రైట్, లెట్స్ సీ సమ్ పొలిటికల్ అప్డేట్స్ నౌ. టీడీపీ నుంచి వైసీపీకి భారీగా చేరికలు మొదలయ్యాయి. తాజాగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ సమన్వయ కార్యకర్త వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో కొత్తూరు హరిజన వాడకు చెందినటువంటి 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి. 10 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు లేదని, తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులమంటూ చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పేదల పార్టీ అని, పేదల సంక్షేమం కోసం తాము పనిచేస్తానని, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేలా కృషి చేస్తానని అటు వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో పార్టీలో చేరిన కుటుంబాల సమస్యలను 100% పరిష్కరిస్తానని వసంత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. టీడీపీలో లీడ్ సంఘ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. 3 సార్లు ఏజెంట్లు టీడీపీలో నన్ను ఒక మీటింగ్ పిలవడం గానీ, లేదంటే ఒక సంతకం పెట్టడం గానీ, ఏ పని విషయంలోనైనా నన్ను పిలిచినట్టుగా ఏ పనికి పిలవడా. ఏంటంటే నేను దళితులు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ లో దళితుడికి స్థానం లేదు, అందుకే నన్ను పిలవడా. కాబట్టి నేను వైసీపీలో ఎందుకు వచ్చానంటే కారణం అది. నన్ను దేని వైసీపీలో అయితే పేదల పార్టీ జగన్ అందరికీ మంచి పనులు చేస్తారు కాబట్టి నేను వైసీపీలోకి వచ్చి వైసీపీని గెలిపించిన దాకా 42 రోజులు కష్టపడి నేను మా కొట్టు కట్టేసైనా సరే ఈ విజయాన్ని సాధించే వరకు ఈ దళిత వర్గం అనేది 40 రోజులు ఎక్కడ మీటింగ్ పెట్టినా కరోనా ఖర్చు పెట్టి తిరిగే సాంత మా ఎస్సీలకి మేము కష్టపడి తిరుగుతాం. తెలుగుదేశంలో ఎస్సీలకి న్యాయం జరగదు, ఎవరిని పిలవరు. నన్ను పిలవదని అడిగితే నన్ను పొందేసారు, పక్కన వచ్చారు. నన్ను ఎలాగో నీకు చెప్పేది ఏంటండి, ఓటు న్యాయంలో రక్తంగా తిరిగి రేత్రి పగలు కష్టపడి తిరిగాం. ఇన్ని కుటుంబాలు వెళ్ళి మరి ఈ రోజు ఇన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చామంటే కారణం ఏంటంటే జగన్ దగ్గర న్యాయం జరుగుతుంది, జగన్ రాబోయే ముఖ్యమంత్రి పక్కా తెలుసుకోవాలి కాబట్టి